తప్పేముంది? అవని యొక్క కోట్ల ఆస్తిని ఈ కోట్లు విలువ చేసిన ఇల్లుని అయితే రాపించుకుంది. నేను నగలే కదా అడిగాను. మా తర్వాత మాకు ఈ నగలు కూడా లేకపోతే మా పరిస్థితి ఏంటి? అసలు అవని అక్క ఈ ఇల్లు నా పేరున ఉంది. ఈ ఇంట్లో నుంచి మీరందరూ ఇప్పుడు వెళ్ళిపోండి అంటే అప్పుడు మా పరిస్థితి ఏంటి? మీకు అర్థమవుతుందా? అని అనేసరికి పార్వతి అయితే శ్రేయ చెప్పింది కరెక్టే కదరా. అవని తన పేరున మీ మామయ్య గారిని మీ నాన్నని మంచిగా చేసుకొని తన పేరున ఇల్లు రాపించుకుంది. తర్వాత వీళ్ళకి కూడా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. వీళ్ళు అడిగిన దాంట్లో తప్పులేదు. వాళ్ళకి ఇప్పుడే ఈ నగలు ఇవ్వగలను, తర్వాత ఇవ్వగలనో లేదో పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. శ్రేయ అడిగింది కూడా నిజమే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ముగ్గురు కోడలికి ఈక్వల్గా ఉండాలి, కానీ అవనితో పోల్చుకుంటే వీళ్ళకి ఇచ్చింది ఏమాత్రం రా నగలు అని చెప్పేసి అంటూ ఉంటుంది పార్వతి. ఇక శ్రేయ అయితే అలా చూస్తూ ఉంటుంది. పార్వతి అయితే తన బ్యాగ్ తీసి నగలైతే ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా తన బ్యాగ్లో నగలైతే తీస్తూ ఉంటుంది. శ్రేయ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కమల్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అక్షయ్ అయితే తలదించుకుంటూ ఉంటాడు ఏం చేయలేక. ఇక తన బ్యాగ్లో ఉన్న నగలు తీసి శ్రేయకి అయితే ఇస్తూ ఉంటుంది పార్వతి. అలా నగలు తీసి శ్రేయకి ఇచ్చి మిగిలిన నగలు పల్లవికి ఇస్తూ ఉంటుంది. కరెక్టే పల్లవి అయితే వద్దత్తయ్య అని చెప్పేసి అనేసరికి శ్రీ అయితే నగలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక శ్రీకర్ అయితే ఏం చేయలేక తలదించుకుంటూ ఉంటాడు. పల్లవికి నగలు ఇచ్చేసరికి వద్దత్తయ్య అన్నా సరే తీసుకోయమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీకు ఇంకా కావాలంటే నా బీరువాలో ఇంకా నగలు ఉన్నాయి, అవి మీ ఇద్దరు పంచుకోండి అనేది అంటూ ఉంటుంది. ఇక ఏం చేయలేక సరే అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇక కమల్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక మేము వెళ్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది కాదమ్మా అని చెప్పేసి అనేసరికి మీకు మీ అవని వదిన మీద ఉన్న నమ్మకం మా మీద లేకుండా పోయింది. నాకు ఈ నగలతో అవసరం లేదు. బంగారం లాంటి నాకు కొడుకుంటుండగా నాకెందుకు ఈ నగలు అనేది అనేస్తూ ఉంటుంది పార్వతి. వెళ్ళకన్నయ్య అని కమల్ శ్రీకర్ అనేసరికి గట్టిగా కేకవేసి మీరు మీ వదిన మీద ఉన్న నమ్మకం నా మీద లేదు. మీ వదినకి మీరు ఇచ్చిన విలువ నాకు ఇవ్వడం లేదు. అది నాకు బాగా అర్థమైంది. మీరు మీ వదిన బాటే పాడుతున్నారు కాబట్టి మీరు నాకు చెప్పకండి, నేను వెళ్ళే తీరుతాను అని గట్టిగా అంటూ ఉంటాడు. పల్లవి పార్వతి వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు.